అతనికి బలాన్నిచ్చిన నాయకుడి కథ, ఆ బలానికి బలంగా మారిన మనందరి కథ. ఎన్నో జీవితాలు ముప్పు బారిన పడకుండా కాపాడే సంకల్పానికి, జరిగిన శంకుస్థాపనకి సాక్ష్యం ఒక్కచోటే మొదలు. ఇల్లు కొట్టుకుపోయిన కూడా చాలా మంది ఉన్నారు. ఏనుకోనో నడుచుకోనో ఇలా కొడుకు నేలగా వెళ్ళేవాడు అనమాట. అన్నం నిలుపుకునే సామాన్ కూడా ఉండేది మాకు. అలాంటి పరిస్థితుల్లో బతికాము అక్కడ. మా అమ్మగారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుని అలా నేలలో వదిలేసేసుకుని వరదకు బాగుపడ్డాడు. మేము వరద తగ్గిన తర్వాత చెడారమైన పంపు బురద కరెంట్ ఉండదు, మట్టి పేరుకుపోయేది ఇళ్లలో. 15 రోజులు పని ఉండే కాదు. రేవణ్యాల 4 రోజులు నిల్వ ఉండేది అనమాట. ఆ రేవణ్యాలతో 3వ పెట్టే ప్రతి కుటుంబానికి నరకం వచ్చేవాళ్ళు. అక్కడ కొట్టుకుపోయి వారం రోజులు గడ్డరామన్నాడు. కొత్త డబ్బులతో భోజనాలు పెడితే తిరిగి చూసినవాడు లేదు, గెలిచినవాడు ఎవరొచ్చా చెప్తాను అయ్యాడు. ఆ టైంలో మాకు కనిపించింది అంటే గడ్డరామరావు గారే అనిపించారు. ఆయన ఈ రోజున దత్త తీసుకున్నారండి. దత్త తీసుకున్న కొడుకు కష్టాలు తండ్రి తెలియదు అనేది మనం క్వశ్చన్ చేసిన అవసరం లేదు. 2014 మూడులో గడ్డరామరావు గారు వచ్చి దీన్ని చూశారు. గడ్డ గారి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు వరదల టైంలో. ఆయన తీసుకురావడం గొప్ప, ఆయన గారు ఇంకా చాలా గొప్పది. మేము వాళ్ళైతే శాంక్షన్ అయింది, మేము వాళ్ళని కట్టిస్తాం అన్నప్పుడు మా కలిగి సంతోషం అంతా ఎంత కాదండి. నడవలేని ప్రభుత్వాన్ని నడవంతపు అధికారంతో నడిపించడానికి ప్రయత్నించేవారు, నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకుడు, మనం కట్టించిన నిర్మాణం మీద నిలబడడానికి కూడా భయపడుతూ ఇది మేము సాధించిన విజయం అని చెప్పుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా? స్విచ్ చేస్తే తిరిగే పేదగానికి పుస్తకంలో పేజీ ఎగురుతాయేమో కానీ భవిష్యత్ తరాల తలరాతలు మార్చే పునాదులు వేసిన చరిత్ర కాదు అని చెప్పాల్సిన సమయం వచ్చింది మిత్రమా. రామోహన్ ఏం చేసేది ఎవరికి తెలుసు. ఇప్పుడు తీయాలేదో నేనేదో గొడవలు పట్టుకుని రోడ్డు మీద వచ్చి నేనే చేశాను. కుదిరితా నువ్వు అడం పెడితే నేను పెట్టాలని కుదిరితా చెప్తాగే ఉందండి. రోజుగానే ఎన్నేం చెప్తాం. 15 రోజులు ఎలబోతుంది. కేంద్రం కట్టారు, పైకి వేసి 2.5 కిలోమీటర్లు ఎవరు పుట్టింది, ఎవరు కట్టింది. మరి వాళ్ళు వచ్చినప్పుడు 2019 ఏ పని చెప్పేసారు, ఎవరు పడాలని అదే వచ్చాగా. ఇది గడ్డరామరావు గారు కట్టించాలని ఇప్పుడున్న ప్రభుత్వం వాడకమే కానీ వాళ్ళకి ఏం తెలుసండి. ఇప్పుడు నుంచునే ఆయన అది ఆయన పిల్లలు ఆయనకి తెలియదు. అసలు ఈ వాళ్ళు కట్టే విధానం కూడా తెలియదు, ఎక్కడ కడతారు కూడా తెలియదు. వాళ్ళ నాన్నగారు ఉన్నారు అప్పుడు, ఈయన ఎక్కడ ఉన్నాడండి అది గోడ కట్టేటప్పుడు. ఈ గడ్డే గారు వచ్చి ఇలా భూమి పూజ చేసి కూడా ఇక్కడ ప్రజలకు మాకు సరిగ్గా తెలియదు. ఆయన అంత సూపర్గా చేశారు. ఇప్పుడు ఈ గోడ కట్టడానికి ఇప్పుడున్న సీఎం జగన్ గారు వచ్చి భూమి పూజ చేసి దాన్ని ఏదో కొంత ప్రచారంగా చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడైతే 2.5 కిలోమీటర్స్ ఉన్న ఆనందం అక్కడి నుంచి అక్కడికి ఉన్నాక ఆ వాళ్ళని చూస్తుంటే అది ఒక ఏంటంటే చిన్న కాలం కనుక అడ్డుగట్ట కట్టినట్టు ఉంది. ఆ వాళ్ళు అనే సైడ్ కట్టింది. దానికోసం దాని చంద్రుడి కోసం ఉన్న ఇల్లు తీసుకుంటూ దాన్ని దిక్కును మూవ్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. నిర్మాణం అలా తప్పక చేయడం కావాలంటే మీకు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు కట్టిన వాళ్ళు ఉంది అక్కడ భూచంద్రస్థానాన్ని చూడండి. మీరు ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి డిఫరెన్స్ ఉందో లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సార్లు వచ్చి చూసేవాడు. ఏమి భూపేసుకొస్తాడు పోయిపోతే పరదాలు వేసుకుని దేశం తిరుగుతాం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఈ ఉద్యోగాలు ఎన్ని కిలోమీటర్లు ఉందో వస్తాకి అది ఎందుకు తిరిగి చూడాలి చెప్తున్నారు. ఎవరైనా చెప్తారు ఇవన్నీ నేనే కట్టించా అంటారా? లేదా జీడీపీ ఫేవర్ కాదు, ఇది న్యాయం. ఈ గోడ కట్టినాక ఇప్పుడు మాకు నీళ్ళు రాకుండా 100% అవుతున్నాం. ఈ ఏరియాలో 10,000 కుటుంబాలు ప్రశాంతంగా గుండె మీద స్టే చేసుకొని నిద్రపోతున్నారు హ్యాపీగా.
లీడర్ని కూడా వచ్చిన విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిద్ధమని విరదమయ్యే వారికి ఎదురు నిలబడి తేలుకోలేని యుద్ధం అంటే ఏంటో చూపిద్దాం. అక్రమార్జనని హక్కుగా భావించే నాయకుల వెంటబడి ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ మనందరి జన్మ హక్కు అని నిరూపించే యుద్ధానికి ఇక్కడి నుంచే సమరశంఖం పూరిద్దాం. ముంపు గ్రామాల భవిష్యత్తు నీటిలో మునిగిపోకుండా ఓ రక్షణ వలయాన్ని నిర్మించే మన నాయకుడు గద్దె రామ్మోహన్ గారిని గెలిపిద్దాం.